దేనికోసం వచ్చారా? రైల్వే స్టేషన్ సిఎస్ఐ సెంట్ పీటర్ సిఎస్ఐ చర్చ్ మాది. ఎక్కడ? రైల్వే స్టేషన్ దగ్గర. మేము గత 6 సంవత్సరాల నుంచి గతంలో 3 పర్యాయములు పెద్ద మనుషులుగా పనిచేసేటువంటి వారు చర్చిలో డబ్బు ₹1 కోటి పైన తిన్నారు. ఆ విషయంలో ఎస్పీ దగ్గర కేసు పెట్టాము, అందరి దగ్గర కేసు పెట్టాము. లాస్ట్కు ఎంత నీచానికి దిగజారినారంటే సమాధులలో మనుషులు పూంచాలన్నా కూడా డబ్బులు వసూలు చేసే స్థాయికి దిగజారిపోయినారు. చర్చిలో కమ్యూనిటీ హాల్ ఉంటే పెళ్లిళ్ళు జరిగితే దాని డబ్బులు ఇంతవరకు మాకు లెక్కచారం చెప్పలేదు. ఆ విషయమయ్యి 5 సంవత్సరాల నుంచి గలాటలు చర్చిలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి పాస్టర్ కూడా చెప్పినాం, బాబు ఇది విషయం పాతోళ్ళొద్దు, కొత్త కమిటీ కావాలా అని చెప్పినాం. ఆయన మమ్మల్ని ఎవరిని లెక్కచారం చేయకోకుండా ఆయనకు డబ్బుల కోసం అమ్మడు పోయి పాత కమిటీని చేసినాడు. దానికోసం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడం జరిగింది. మీ పేరు? నా పేరు పి. సురేష్ కుమార్. ఏ చర్చి? సిఎస్ఐ చర్చి. ఓకే. మీది సమాధులకు ఎంత డబ్బులు అడుగుతున్నారు? సమాధులకు ఒక వ్యక్తి ఈ రూల్స్ అన్ని మాట్లాడినాడు. సంవత్సరం అవుతుంది. ఆదివారం కానుక సోమవారము అకౌంట్లో వేయాలి. ఇంతవరకు అతని దగ్గర డబ్బులు పెట్టుకుంటాడు. ఎంత ఉందో ఏం కదా ఎవరికి చెప్పాడు. ఎంతకాలం నుంచి వాళ్ళు? 1 ఇయర్ నుంచి బ్యాంకుల అకౌంట్లకి జమ చేయడం. గతంలో ఉన్నటువంటి పాస్టర్ 2,80,000 ఏప్రిల్ 14 నుంచి ఇంతవరకు ₹1 కూడా క్రెడిట్ లేదు, డెబిట్ లేదు. గతంలో ఉన్నటువంటి పాస్టర్ జోసఫ్ 2,80,000 ఆయన పొయ్యేనా పద్ధతికి అకౌంట్లో ఉంది. అది ఇంతవరకు లేదు. చర్చి స్థలము పెద్ద మనుషుల పేరుతో రాపించుకున్నారు. ఎవరి పేరు మీద? జోసెఫ్, గణేష్ అనేటోళ్ళ మీద రాపించుకున్నారు. జోసెఫ్ ఎవరు, గణేష్ ఎవరు? జోసెఫ్ అనే అతను పాస్టర్, గతంలో పనిచేసినటువంటి పాస్టర్. గణేష్ అనే అతను గతంలో ఉన్నటువంటి పెద్ద మనిషి. అది ఇప్పుడు దేని మీద కంప్లైంట్ చేశారు? ఈ కమిటీ, కొత్త కమిటీ ఏర్పాటు చేయంటే చేయకోకుండా పాస్టర్ ఇష్టానుసారంగా పాత వాళ్ళనే డబ్బులు తిన్నోళ్ళనే పెట్టుకున్నారు. దాని విషయం చర్చిలో గలాట జరిగి ఈడ కేసు పెట్టడం జరిగింది. బాడీ మీటింగ్ పెట్టుకోలేదు, పెద్ద మనుషుల పెట్టమంటే ఇతను పెట్టలే, అంటే వ్యక్తిగతంగా చేశారన్నమాట, స్వలాభం కోసం. అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. చర్చిలో ఉన్నటువంటి పెద్దలకు కానీ సంఘానికి తెలియదు. తెలియకుండానే మీరు ఎవరండి? మీ పేరు? నా పేరు ప్రభుదాస్. మీది ఏ చర్చి? సేమ్ చర్చినా? సిఎస్ఐ చర్చ్. మీ పేరు ఏం పేరు? ప్రభుదాస్. 4 మాటలు ఎస్పీ గారికి ఇచ్చినాము. ఒకసారి ఇదే పాస్టర్లో ఇక్కడ పిల్లల్ని మన గౌస్ ఎస్ఐ సార్ కొద్దిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు, నువ్వు ఈ విధంగా చేసుకుంటే బాగుండదు, ఇబ్బంది పడతావు, వాళ్ళు కంప్లైంట్ చేసినారు, నాకు చూసుకొని వేస్తారు అన్నాడు. ఏదో ప్రకారం అతనికి చిన్నపిల్లలకి చెప్పినాం, ఏమని బాబు ఈ రూల్స్ డైస్ రూల్ ప్రకారం పో, డైస్ రూల్ ప్రకారం పో, వేరే విధంగా పోవద్దు అని చెప్పినాం. నాది నేను అనే చర్చి పాస్టర్ పేరు విల్సన్. ఇంకా ఏమన్నంటే మేము ఏదైనా మాట్లాడకపోతే ఆడల్లో ఒక 5-6 మందిని వెనకాల వేసుకుంటాం. అంటే ఆడల్లో వస్తే ముందరకు వస్తే కేసు వాళ్ళ మీద వెళ్ళినట్టు కదా. వాళ్ళు ఆడోళ్ళు అంటే అవి ఇట్లా చించుకోవడము, పోవడం, కేసులు పెట్టడం, ఇది వాళ్ళ పని. ఆనవాయితీ అది ఫస్ట్ నుంచి జోసఫ్ బాబు పాస్టర్ ఉన్నప్పటి నుంచి ఆ ఆనవాయితీ జరుగుతుంది. వాళ్ళే వస్తారు మొదటి నుంచి వాళ్ళు. ఇప్పుడు మీకు ఏం కావాలి? న్యాయం కావాలని మీరు కావాలంటే పాత వద్దు, కొత్త వాళ్ళు పెద్ద మనుషులు. పాత కమిటీ వద్దు, కొత్త కమిటీలో అర్హులైన వాళ్ళను తీసుకోమని చెప్పినాం. గతంలో పెద్ద మనుషులుగా ఎవరైతే చేసింటే వాళ్ళంతా ఎవరులే. ఇప్పుడు కొత్తగా 3 ఏళ్ళకు ఒకసారి మారుతాం మనం. రూల్ డయాసిస్ రూల్ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారమే చేయమంటున్నాం. అంతే తప్ప మా స్వలాభం కోసమో మేము చెప్పినట్లు వినాలనే దానికోసమో మేము చెప్పటం లేదు. మరి పోలీసులు కలిసిన తర్వాత పోలీసు వారు మీకు ఎటువంటి సిఐ సారు పాస్టర్ గారిని హెచ్చరించి బైలా, సిఎస్ఐ బైలా ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారమే చేయండి, చట్ట విరుద్ధంగా చేస్తే నా తరఫున నేను ఏం యాక్షన్ తీసుకోవాలో నేను తీసుకుంటాను అని ఇరు వర్గాలకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను.
ఏదన్నా ఉంటే మళ్ళీ వచ్చి నాకు కంప్లైంట్ చేయమని అంటాం. మీరైతే ప్రజెంట్ అయితే కంప్లైంట్ అంటే 99 నుంచి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏమంటే 99/2023 అదే కేసు, 100/2023 ఒక కేసు సార్. మాకు వచ్చేసి మాకు కోర్టు పడింది 100 కోర్టుకు పంపించారు పోలీసు వారు. 99 కోర్టుకు పంపించలే. మాది వచ్చేసి 10/89 సీసీ నెంబర్ ఏది 100 కేసు. 99 ఇంతవరకు కూడా పంపించలేదు. దాంట్లో అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇద్దరు వేసుకున్నారు. దానికోసం మరి ఏం చేసినారు ఏం కథ, దాని మాత్రం కేసు మాత్రం ఇంతవరకు కోర్టుకు రాలేదు. దాని విషయము జడ్జి గారికి ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, మొన్న పైన మేడం గారికి కూడా డైరెక్ట్ కోర్టులోకి కూడా సమర్పించాం. అది కూడా ఇంతవరకు మేడం వెళ్ళిపోయింది. మరి ఏం జరుగుతుంది మేమైతే కంప్లైంట్ చేసి వచ్చాం. అది మేము జడ్జి గారి దగ్గర కలెక్టర్ను కలిసినాం, ఎస్పీని కలిసినాం, బిషప్ను కలిసినాం, ప్రతి ఒక్కరిని కలిసినాం. బిషప్ గారు మీకు ఆయన ఏమంటున్నాడు ఒకటే మాట, అది మీ చర్చి పరిధిలో ఉండేది, మీ సంఘస్థులే చేసుకోవాలా, నేను చెప్పి చేసేది కాదు జోక్యం చేసుకుని అంటాడు అని ఆయన కుల్లాగా చెప్పేశాడు. ఓకే, అయితే ఇంతవరకు మీకు న్యాయం చేయలేదు ఎవరు చేయలేదు? వాళ్ళు న్యాయం చేసే చూసినారే వెళ్ళిపోయినారు. ఈయన అన్యాయం చేస్తున్నాడు. ఎవరు? పాస్టర్ విల్సన్ పాస్టర్. ఇండివిజువల్ నా ఇష్టం అనే టైంలో పోతున్నాడు. అంతేలేనా? ఓకేనా?